திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமध्यமாம் அஸ்மதாச்சார்யபர்யந்தாம் வந்தே குருபரம்பராம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோகதஸ்ததிதராணி தృణாய மேனே. அஸ்மத்குரோர்பகவதோஸ்ய தயைகசிந்தோः ராமானுஜஸ்ய சரணौ சரணம் பிரபத்யே. மாதாபிதா யுவதயஸ்தனயா விபூதிः சர்வம் யதேவ நியமேன மதன்வயானாம். ஆத்யஸ்ய நः குலபதேர்வகுலாபிராமம் ஸ்ரீமத்ததங்கிரியுகடம் பிரணமாமி மூர்ಧ್ನಾ. भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाः. भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिसतशिरः सिद्धमध्यापयन्ती. स्वोच्छिष्टायां शजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்வதியம் இனிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சுடிக் கொடுத்தாளை சொல்லு. சுடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினீர் வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத்கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷ்யானாம் சுலபः ஸ்ரீதரः சதா. ఆండాళ్ళు అనుగ్రహించిన తిరుప్పావై ఎవరికి అని మనం ప్రశ్నం పెట్టేటప్పుడు దానికి ఉత్తరం తిరుప్పావై తనియంలో తెలియజేస్తున్నారు. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పతియం. అరంగర్కు అంటే మన రంగనాథుడికి, సాక్షాత్ రంగరాజులుగా వేంచేసే ఉండే మన స్వామికి అనుగ్రహించిన తిరుప్పావై, వాడి కోసం తెలియచేసిన దివ్య ప్రబంధమైన అద్భుతమైన తిరుప్పావై అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీరంగనాథుడికే అన్ని పాసురాలు సమర్పణం అని మన పూర్వాచారుడు ఒక నిర్ణయం చేసుకున్నారు. చాలా చక్కటిగా అద్భుతంగా చెప్తారు. ఈ 4000 పొరుள் అంటే ఎవరు? ఈ 4000 అంటే 4000 దివ్య ప్రబంధ పాసురాలు. అదికి పొరుள் అంటే దానికి ఉండే అర్థంగా వేంచేసే ఉండే స్వామి ఎవరు అంటే సాక్షాత్ మన శ్రీరంగనాథుడు. మనం ఇక్కడ చెప్పేటప్పుడు కూడా తిరువాయిమొഴി తనియంలో ఎట్లా ప్రారంభిస్తాం? తిరువాయిమొഴി తనియంలో వాన్తిగడుం షోలై మదిలరంగర్ వన్పుగళ్మేల్ ஆன்ற தமிழ் மறைகள் 1000 ఈండ్ర முதல்தாய். తమిళ్ మறைகள் 1000 ఎవరికి అనుగ్రహించారు అంటే తిరువాయిమొഴి అని దివ్య ప్రబంధ పాసురాలు శ్రీరంగనాథుడికి మదిలరంగర్ అని తెలియచేశారు. ఆండాళ్ తల్లిగారు కూడా శ్రీరంగనాథుడు పక్కన ఉండే ప్రేమం, శ్రీరంగనాథుడే నా భర్త అని ఒక భావం. ఎప్పుడు నేను మనుష్యుడికి అని ఎవరైనా చెప్తే పెళ్లి చేసేదానికి అప్పుడే నేను ప్రాణం విడిసిపెడతాను అని అమ్మవారు ఒక తిరువాక్కు మానుడవర్కెండ్రు పేచ్చిప్పడిల్ వాழగిల్లేన్ అని అమ్మవారు ఒక సంకల్పం సత్య సంకల్పంగా ఉండేటప్పుడు భగవద్ అనుగ్రహం ఆవశ్యకంగా ఉంటుంది. స్వామి భగవద్ అనుగ్రహం రాలేదే అంటే మీ సంకల్పం అసత్య సంకల్పంగా అయిపోయింది అని మాట.
సర్వేశ్వరుడి దగ్గర మీరు ఏమి కొరత చూసేదానికి లేదు అక్కడ. వాడు పరిపూర్ణుడు, పూర్ణన్ అంటుంది వేదం చెప్పేటప్పుడు. తిరుక్కురుంగుడి నంబి, నంబి అని పెరుమాళ పిలుస్తున్నారు. నంబి అంటే పూర్ణన్. వేదం ఇదం పూర్ణమతః పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని వేదవాక్యం తెలియజేస్తుంది. సర్వేశ్వరుడు అన్ని రకాల్లో పూర్ణంగా ఉండేవాడు సర్వేశ్వరుడు. గుణముల పూర్తి స్వామివారికి. వాడికి ఉండే కార్యం చేసే సామర్థ్యములో స్వామివారికి పూర్తి. ఏ దివ్య వెంకట విగ్రహముల వేంచేసేటప్పుడు ఆ పరిపూర్ణంగా అలాగనే స్వామివారు వేంచేసి ఉండారు. ఇలాగా అన్ని చోట్ల స్వామివారికి ఒక పూర్ణత కనిపిస్తుంది. ఆ స్వామివారు మనకి వాళ్ళు చేసిన సంకల్పం సత్య సంకల్పం. ఎవరెవరు నా పాదం పట్టుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రక్షణ చేస్తున్నాం. సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. వ్రతం అని పెట్టుకున్నారు. సర్వేశ్వరుడు ఒక వ్రతం తీసుకుంటే అందులో ఎప్పుడు నిలబడతారు. అందుకోసం వాళ్ళ దగ్గర ఏం కొరత లేదు. స్వామివారి ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఎక్కడ ప్రాబ్లం అంటే స్వామి మన దగ్గర చేసిన సంకల్పం మారిపోయింది, మన దగ్గర కనిపించే విశ్వాసం మారిపోయింది. ఇలా రాకుండా ఒక ప్రపన్నుడు అనేవాడు ఆ మహావిశ్వాసం కలిగిన వాడుగా ఉంటారు. మనం ఈరోజు చూడవలసిన పాసరం 10వ పాసరం. నోట్రుచ్చు వర్గం. ట్రైన్ చాలా వెనకాల పోయింది ఇప్పుడు. నోట్రుచ్చు వర్గం అని ఆ పాసురములో ఎవరి గురించి చెప్తున్నారు? పొగుగిన్న అమ్మనాయ్ మా. చాలా అద్భుతమైన విషయాలు. పెద్ద సంకల్పం చేసుకొని ఇట్లా నిద్రపోతున్నావే కృష్ణానుభవంలో అని చెప్పేటప్పుడు ఇక్కడ నిద్రపోయే ఆవిడ ఎట్లా ఉండేది అంటే ప్రపన్నుడుగా భగవత్ పాదారవిందములో మహావిశ్వాసం కలిగి, అది మాత్రం కాకుండా సర్వేశ్వరుడు ఖచ్చితంగా వచ్చి నన్ను తీసుకొని వెళుతారు అని ఒక సంకల్పంతో ఉండే ఆవిడ. అది వచ్చేదే దుర్లభమైన విషయం. ప్రపత్తి ప్రపత్తి అని చెప్పేది ఏమి ప్రపత్తి? అది సులభమైనదే ప్రపత్తి. మన దగ్గర ఉండే స్వప్రవృత్తి అది విడిచిపెట్టి భగవత్ ప్రవృత్తి అదులో మనసు పెట్టితే అదే ప్రపత్తి. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి రేవ ప్రపత్తి అన్నారు. భగవాన్ వచ్చి మనం తీసుకొని వెళుతామని చెప్పేటప్పుడు అబోయ్ రాయా నేను చేతులిస్తున్నాను రా వైకుంఠానికి తీసుకొని వెళుతాం అని చెప్పేటప్పుడు వద్దండి, ఎందుకు నేను చూసుకుంటున్నా అండి, అది నాకు తెలుసండి. ఉపన్యాసంలో వింటున్నాం ఆశ్చర్యంగా. మీరు చేసేటప్పుడు ఏమన్నా అనుష్ఠానంలో ఇలా చేయండి అలా చేయకూడదు అని చెప్తే స్వామివారు వద్దండి మనకు తెలుసండి అని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పరు కదా. మంచిది. ఇప్పుడు పెరుమాళ్ అలాగా వచ్చి వాళ్ళు చేతులు తీసుకొని వెళుతాననేటప్పుడు వద్దండి అంటే అప్పుడు ప్రపన్నుడు కాదు. చాలా సులభమైనది ప్రపత్తి అనే మార్గం. కర్మ జ్ఞాన భక్తి యోగం అంటే ఎంతో కష్టం, అంత సులభం కాదు కర్మజ్ఞాన భక్తి యోగంలో ఉండేది. ఆళ్వారు చెప్పారు, ఈ కర్మజ్ఞాన భక్తి యోగం అనేది నాకు రాదు అని మాట కాదు, ఆ కర్మ జ్ఞాన భక్తి యోగానికి కావలసిన ఒక యోగ్యత ఉంది, అంగం అని ఉంది, అది కూడా నా దగ్గర రాదు అన్నారు ఆళ్వారు. ఒళిత్తు మూండ్రు అనలయోంబుం குறிகோள் அந்த நமைதனை ஒளித்திட்டேன் என்கனில்லை நின்கணும் பக்தனல்லேன் కళిప్పది ఎన్ కొండు నంబి కడల్వన్నా కదరుగిన్నేన్ అని ఆళ్వారు పాసనం. ఆ స్నానం చేసి రెగ్యులర్గా క్రమంగా అనుష్ఠించేది పాటించేది అనేది ఉండేదే, అది కర్మయోగానికి అంగమైన విషయం. అంగమే చేసేదానికి రాదు అనేటప్పుడు ఇంకా ఎట్లా చేసేది? ఏమమ్మా వంట చేస్తా అని ఏం చెప్తారు. తర్వాత వెళ్ళి ఒక ప్రసాదం మాత్రం పెట్టు, ఊరికనే ప్రసాదం మాత్రం పెట్టు, అన్నీ మాకు తెలుస్తుంది కానీ ఆ ప్రసాదం మాత్రం ఎట్లా పెట్టేది తెలియదు. ఒక బియ్యం తీసి అలా బియ్యం తీసి పెడితే బియ్యం తీసి ఎట్లా పెట్టేది అట్లా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చూసుకోండి. ఆళ్వారు చెప్తున్నారు, అంగమే రాదు నాకు, ఇంకా కర్మయోగంలో ఎట్లా వెళతాం, జ్ఞానయోగం ఎట్లా వస్తుంది, భక్తి యోగం ఎట్లా వస్తుంది? ప్రపత్తి అనేది పరమ సులభమైనది, అతి సులభం. అబోయ్ ఇంక పైన నాది కాదయ్యా, అన్నీ దేవర వారిది బాధ్యత.
స్వామి ఇంత సులభంగా ఉంది అంటే, అంత సులభమైన ప్రపత్తి ఆచరించేదానికి ఒకటి కావాలి. ఏమది? మహావిశ్వాసం. అదే కష్టం. అధ్యవసాయం అని పేరు చెప్తారు. అధ్యవసాయం ఊరికనే నమ్మకం కాదు, అధ్యవసాయం ఖచ్చితంగా నడుస్తుంది. అది కలిగిన ఒక ఆవిడ ఇక్కడ లేపుతున్నారన్నారు. ఒకసారి మనం పాసనం అనుసంధానం చేసుకొని ముందుగా వెళుతాం. నోత్తుచువర్గం ఉగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరవాదాయ్ நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போர்த்த பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெரும் துயில்தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோர் எம்பாவாய். నోట్రు సువర్గం పుగుగిన్న అమ్మనాయ్. నోట్రు అంటే నోన్బు. నోట్రు నోన్బు అంటే వ్రతం. తిరుప్పావై అనేది ఒక వ్రతం. పావై నోన్బు అని పేరు చెప్తారు. ఒక వ్రతం తీసుకొని భగవద్ అనుభవం చేసేదానికి మనం కోరుతున్నాను అని చెప్పి, నువ్వు చేసే కార్యం మంచిదేమ్మా, అద్భుతమే. వ్రతం తీసుకొని ఇంకా బయట రాకుండా ఉంటున్నావే. మనమందరూ సిద్ధంగా ఉన్నాం తిరుప్పావై నోన్బుకు వెళ్ళేదానికి, అనుష్ఠించేదానికి. చూడు, కృష్ణానుభవానికి మనం తయారైపోయాం. నువ్వు చేసేది ఎంత ఆశ్చర్యంగా ఉంది. నోట్రు చువర్గం పుగుగిన్న. సువర్గం. సువర్గం అంటే ఏమి? స్వర్గం ఎక్కడ ఉంటుంది? అది వెళ్ళి చూడవల స్వామి. ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వస్తున్నాం. గూగుల్ మ్యాప్లో పెడితే వస్తుందో ఏమో. వస్తుందా స్వర్గం గూగుల్ మ్యాప్లో? ఇంకా పెట్టలేదా దాంట్లో? శీఘ్రంగా వస్తారా ఏమో. అక్కడ వెళ్ళిపోతే మళ్ళీ గూగుల్ మ్యాప్ రాదు అక్కడ. ఇప్పుడు స్వర్గం అంటే ఇది ఇంద్రుడు ఎక్కడ ఉన్నారో దానికి స్వర్గం. పుణ్యాత్మ ఎక్కడ వెళ్ళి సుఖం అనుభవిస్తారో దానికి పేరేమి? స్వర్గం. ప్రపన్నుడు అని చెప్పేవాడికి స్వర్గం ముఖ్యమా? వాళ్ళకి ఎప్పుడు స్వర్గం అనేది వాడు మనసులో కూడా చింతన చేసేదానికి కాదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పారు స్వర్గం అంటే? స్వర్గం అనే శబ్దానికి అర్థం తెలియజేస్తున్నారు మన పెద్దవాడు. సుఖమైన విషయానికి ఏది సుఖ సాధనంగా ఉంటుందో దానికి స్వర్గం అని పేరు చెప్తున్నారు. అట్లా అంటే ఇది వీడికి ఈ ఇంద్రుడు ఉండే స్వర్గం గురించి చెప్పే విషయం కాదు. అక్కడ ఇంద్రలోకంలో ఏముంటుంది, ఆ స్వర్గలోకంలో ఏముంటుంది? పుణ్యాత్మ వాళ్ళు వెళ్ళి అక్కడ హాయిగా రంభ, ఊర్వశి, ఇంకా మేనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నర్తనం చేసేది హాయిగా చూసుకొని, అక్కడ సోమపాన్ పూర్తిగా అది తాగుతోని అద్భుతంగా వాడు ఒక జీవన్. అక్కడ ఏమి స్వామి డాక్టర్స్లా ఉంటారా? ఎట్లా అది క్రమం అంటే అక్కడ ఏమి మనకి శరీరానికి బాధలే రాకుండా ఉంటుంది. అది అద్భుతమైన అలాగా ఉండే ఒక శరీరం అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఉండే శరీరం అలా కాదు. అప్పుడప్పుడు ఇక్కడ కింద పడుతుపోతుంది. మళ్ళీ ఏమన్నా మాత్రం పెట్టుకొని అది మళ్ళీ ముందుగా తీసుకొని రావాలి. ఎక్కడ అలా కాదు. ఇప్పుడు ఆ స్వర్గం అనేది ప్రపన్నుడికి లక్ష్యమా అంటే కాదండి. మళ్ళీ ఎందుకు స్వర్గం అని ఇక్కడ శబ్దం చెప్తున్నారంటే సుఖం, ఆనందం దానికి పర్యాయంగా చెప్పబడినది ఇక్కడ. సరే, సుఖం ఆనందం అంటే ప్రపంచంలో ఒక్కొక్క వాడికి ఒక్కొక్క విషయం అడగండి, అది సుఖం అంటారు, ఆనందం అంటారు. వాళ్ళు చెప్తారు స్వామి ఆ నిద్ర పోయాను చూడండి, అది ఎంత సుఖమో తెలుసా ఎవరి వారికి. ఇంకొకరు చెప్తారు అబ్బోయ్ బాగా భోజనం చేశాను, ఎంత ఆనందం. గుడికి వెళ్ళాను, మంచిది, పెరుమాళ్ దర్శనం చేసుకో, సుఖం. వచ్చే వాళ్ళందరూ చూస్తున్నాను, ఎంత సుఖమో అండి.
రకరకాలుగా సుఖం ఆనందం అని మారుతుంది. కానీ శాస్త్రం చెప్పినది ఆనందం ఏది అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోతుంది, అదే పరిపూర్ణమైన ఆనందం. అందుకోసమే రామానుజుల వారు చెప్తున్నారు నిరతిశయ సుఖావహం. నిరతిశయ, అతిశయ అంటే ఒక లిమిట్, నిరతిశయ లిమిట్లెస్ అంటే ఇంకా 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 పెరుగుతుండే విషయం, దానికి ఒక సుఖమైన విషయం, ఆనందమైన విషయం ఏది అంటే పరమాత్మ అనుభవం. ఆ పరమాత్మ అనుభవం అనేది ఈ ఆత్మకి ఎప్పుడు ఆనందమయ అనుభవం. అక్కడ ఏమన్నా అప్పుడప్పుడు లైట్గా దుఃఖం కనిపిస్తుందా? ఎప్పుడైనా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు అంటే అక్కడ సుఖ మాత్రమే, దుఃఖం అనేది లేకుండా విషయం. స్వామి స్వర్గములు కూడా అలా ఉంటుందో? స్వర్గములు మీరు పుణ్యబలం అనుభవించేటప్పుడు కూడా అక్కడి నుంచి మీకు నరకం కనిపిస్తుంది. నరకంలో చూసే వాళ్ళకి అబ్బో ఇలా కొడుతున్నారు అలా కొడుతున్నారు అంటే మీకు హాయిగా ఉంటుందా ఇక్కడ? ఏమండి ఇది, నేను సుఖం అనే దానికి వచ్చానంటే వీళ్ళు ఇంత కష్టపడ్డారంటే నేను చూస్తాను, చూసుకో ఈ పుణ్యఫలం అయిపోతే మీకు కూడా అలా వచ్చేదానికి అవుతుంది. అట్లా చెప్తే ఏమైపోతుంది వీళ్ళకి? చూడండి ఎంత కష్టం, అనుభవించేదానికి ఉండే సమయం కూడా అనుభవించేదానికి అవుతుందా వాళ్ళకి? అబ్బోయ్ అబ్బోయ్ భయపడుతున్నారు, శోకం వస్తుంది, ఏమైపోతుందో నెక్స్ట్ మాకు కూడా అలానే వెళ్ళేదానికి. అది సుఖమైన విషయం కాదు అంటున్నారు మన పెద్దవాడు. ఏది సుఖమైన విషయం? పరమపదానుభవం, పరిపూర్ణ భగవద్ అనుభవమే సుఖకరం. ఇలాగా ఒక ఆళ్వారు ప్రయోగం చేశారు శబ్దం. ఎక్కడ? తిరుమాలేలో ప్రయోగం చేశారు. ఇందిరలోగమాడుం అచ్చువై పెరినుం వేండేన్ అరంగమా నగరుళానే అని తొండరిపొడి ఆళ్వారు తిరుమాలే దివ్య ప్రబంధంలో 2 సువై చెప్తున్నారు. ఇచ్చువై అచ్చువై అని పేరు. ఇక్కడ ఉండే ఒక రసం, అక్కడ ఉండే ఒక రసం అంటున్నారు. ఇక్కడ ఉండే రసం అనేది విడిసిపెట్టి అక్కడ ఉండే రసానికి వచ్చేదానికి మాకు ఆశ లేదండి అని భగవాన్ దగ్గర చెప్తున్నారు. అచ్చువై పెరినుం వేండేన్. అచ్చువై పెరినుం అంటే దేవరవారు నాకు అచ్చువై అనేది పరమపదానుభవం దేవరవారు ఇచ్చేటప్పుడు కూడా అది వద్దు అంటాను. చూడండి ఒకసారి ఇచ్చి చూపించండి, ఇచ్చి మీకు దేవరవారికి చూపిస్తాను, చెప్పి చూపిస్తాను దేవరవారికి వద్దు అనేది. మాకు అవసరం లేదండి. అచ్చువై పెరినుం, అచ్చువై ఎది అన్నారు ఇక్కడ? ఇందిర లోగమాళుం. ఇందిర లోగం అంటే మళ్ళీ స్వర్గమే కదా? కాదు అంటున్నారు మనకి. ఇందిరా అంటే ఇది పరమైశ్వర్యే అని ధాతు. పరమైశ్వర్యం అనేది ఏది దాటి ఇంకా ఐశ్వర్యం పెద్దది లేదు అంటే చెప్తున్నారో అదికి ఇందిరా అని పేరు. అమ్మవారికి ఒక పేరు ఉంది తెలుసా? ఇందిరా. ఇందిరా, మా, లోకమాత అన్ని అమ్మవారి పేరు. లక్ష్మి, ఇందిరా ఇది పరమైశ్వర్యే అని ధాతు. అంత ఉత్కృష్టతమైన ఐశ్వర్యం ఎక్కడ? పరమపదంలో మాత్రమే కనిపిస్తుంది మనకి. ఆ పరమపదం ఉండేదానికి ఆశ కలిగించేదానికోసం శ్రీరంగనాథర్ పరమోదోత్సవం ఇక్కడ చేస్తున్నారు, వైకుంఠ ఏకాదశి ఉత్సవం. మళ్ళీ దాంట్లో కూడా పరమోద వాసలు, స్వర్గవాసల్ అది చెప్తున్నారు వాళ్ళు. పరమపదానికి స్వర్గానికి తేడా ఉంది. అది పరమపదం, ఉత్కృష్టతమైన లోకం. ఇప్పుడు సంకల్పం ఏం చేసుకుంది అంటే నోట్రు సువర్గం పుగుగిన్న అమ్మనా. స్వర్గం అంటే ఎప్పుడు నిరతిశయ సుఖంగా ఆనందంగా ఉండే లోకం. ఆ భగవద్ అనుభవానికి స్వర్గం అని పేరు. పుగుగిన్న అమ్మనాయ్. మంచిదమ్మా నువ్వు చేసినది మంచిదే, సంకల్పం చేసుకొని ఇలా ఉన్నావు. ఒక అబ్బాయి చెప్పారు, నేను ఐఏఎస్ చూడండి ఎంత బాగా రాస్తానని చెప్పి హాయిగా ఐఏఎస్ చదివేదానికి వెళ్లకుండా నిద్రపోతున్నారు. ఎగ్జామ్ వచ్చేటప్పుడు కూడా హాయిగా నిద్రలో ఉంటున్నారంటే మనం ఏం చెప్తాం? అబ్బోయ్ చాలా మంచి సంకల్పం పెట్టుకున్నావయ్యా, చూడండి నేను టయానికి వెళ్ళి రాస్తానా లేదా చూడండి. ఏం రాసేది పెద్దదా? దాంట్లో ఏం చదివారు మీరు? అక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు ఏమిది? అందరూ అనుభవానికి తయారుగా ఉండేటప్పుడు, కృష్ణానుభవానికి నువ్వు కూడా అలాగా మాలాగా వ్రతం తీసుకొని ఇలా పండుకున్నావే అమ్మనాయ్. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూపిస్తున్నారు మన పెద్దవాడు. ఏది విడిసిపెట్టేది ఏది చెప్పేది అని తెలియదు ఇప్పుడు మాకు. అంతే, టైం పోతుంది, ఇంకా వెనకాల వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ నంజీయర్ భట్టర్ సంవాదం తెలియజేస్తున్నారు.
అద్భుతమైన సంవాదం. మన దివ్య ప్రబంధం పూర్తి అయిన వ్యాఖ్యానములో పరాశర భట్టర్ వారి దగ్గర నంజియర్ అడిగేది ఒక 300, 400, 500 వరకు క్వశ్చన్స్ ఉంటుంది. 500 కూడా ఉంటుంది, 300-400 పైన ఉంటుంది ఖచ్చితంగా. అంత ప్రశ్నలు పెడుతున్నారు. స్వామివారు అన్నీకి ఆ ఉత్తరాలు తెలియజేస్తున్నారు. భట్టర్ అలాగా ఉత్తరం చెప్పేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు మన పూర్వాచార్య పరంపర. నంజియర్ అలాగా ప్రశ్నం పెట్టేవాళ్ళు ఎక్కడ చూడలేదు మనం. ఇది వీళ్ళిద్దరి దగ్గర కనిపించే ఒక సంవాదం ఉందే, ఆశ్చర్యం. ప్రశ్నం అంటే నంజియర్ అలాగా పెట్టుకోవాలి, ఉత్తరం అంటే భట్రలాగా. అందుకోసమే వాడికి భట్టర్ అని తిరునామం. ఎందుకు భట్టర్ అని తిరునామం? పరాశర భట్టర్ అని చెప్తున్నామే. పరాశర మహర్షి వాళ్ళొక్క తిరునామం. అది మాత్రం కాదు, భట్టర్ అంటే చెప్పేవాళ్ళు. ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే వాళ్ళు అడిగేదానికి క్వశ్చన్ పెడుతున్నారు కదా, అప్పుడు క్వశ్చన్ పెట్టి వారు నోరు మూస్తారు కదా, ఇలా క్లోజ్ చేసుకుంటారు వారు మౌత్. అది ముందుగా భట్టర్ వారు రిప్లై వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంత ఫాస్ట్గా అంత వెంటనే చెప్పేస్తారు భట్టర్ వారు. అలాగా పరాశర భట్టర్ దగ్గర నంజియర్ ఒక క్వశ్చన్ పెడుతున్నారు. ఏమండి, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనేది చాలా శ్రమమైన విషయం. ఎంతో మహానుభావులు ఎంతోసార్లు శ్రమపట్టి అది అనుష్ఠించుతున్నారు, పాటిస్తున్నారు. వాళ్ళకి మోక్షం అనేది ఉంటుందా అనేటప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని తెలుస్తుందా అంటే ఎప్పుడు అని తెలియదు. ఎవరు చెప్పారు ఇది? పరమాత్మ చెప్పారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనాం, ఎంతో జన్మాలు దాటి ఒక జ్ఞాని నా దగ్గర వచ్చేస్తారయ్యా అని పరమాత్మ చెప్పారు. పరమాత్ముడికి సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు అని ఒక పేరు ఉంది. సర్వజ్ఞుడు. వాడికి తెలీదా ఇంత జన్మాలు దాటి వచ్చేదానికి అనేది? వాళ్ళు కూడా తెలీదా ఇంత జన్మాలు దాటి జ్ఞాని నా దగ్గర వస్తారు అని నిశ్చయంగా చెప్పేదానికి లేదన్నారు పరమాత్మ. ఇప్పుడు ఎంతో శ్రమపడి కర్మజ్ఞాన భక్తి యోగం అనుష్ఠించేది. అది సులభం కాదు. కర్మజ్ఞాన భక్తి అంటే తైలధారావత విచ్ఛిన్న స్మృతి సంతాన రూపా భక్తి అన్నారు. డెఫినేషన్ వినేటప్పుడే మనం మూర్ఛైపోతాం. అంత పెద్ద కష్టమైన విషయం అది. భక్తిలో భక్తి, పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి పర్యంతం. ఇప్పుడు ఇంత కష్టమైన విషయం పాటించే వాడికి మోక్షం అనేది సులభం కాదు, ఎంతో జన్మాలు దాటి వస్తుంది అని చెప్పేటప్పుడు ప్రపన్నుడు ఊరికనే చేసిన శరణాగతి పరమాత్మ పాదార విందంలో అన్ని భారాలు విడిచిపెట్టి స్వామి దేవరవారే అండి అని చెప్పేటప్పుడు వీడికి మోక్షం ఎట్లండి? ఫస్ట్ క్వశ్చన్, మోక్షం అది సులభమా? ఒకటి. రెండోది మరోది, మీరు చెప్పేది ఏం చెప్తున్నారు? ఈ జన్మములే మోక్షం వాడికి. ఈ జన్మం పూర్తి అయితే మోక్షం. ఇది 6 వార్తలో ఒక వార్త. తిరుక్కచ్చి నబి అనుగ్రహించిన మాటల్లో 6 మాటలో ఒక మాట ఇది చెప్పారు. శరీరం ఈ జన్మంలో ప్రపన్నుడికి కింద పడితే నేరుగా వాళ్ళకి మోక్షమే, మళ్ళీ పుట్టేదానికి కాదు వాడు అని చెప్పారు. అది ఎట్లది? ఒకటి, కష్టమైన ఉపాయం పాటించేటప్పుడు ఫలం వస్తుందా అంటే వస్తుంది, ఎప్పుడో వస్తుంది, రాకుండా కూడా పోతుంది అక్కడ. ఇక్కడ సులభమైన ఉపాయం పాటించేటప్పుడు శరణాగతి ప్రపత్తిలో ఫలం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ జన్మం పూర్తి అయితే వెంటనే వచ్చేస్తుంది. అడిగారు నంజియర్, కష్టపడితే ఫలం దొరికేది సులభంగా ఉండవల, కష్టం లేకుండా ఉండే వాళ్ళకి ఫలం వచ్చేది. ఉపాయంలో అంత కష్టం లేకుండా పోతే ఫలం వచ్చేది అనేది సులభం కాకుండా పోవాలి. ఎందుకండి ఇలా మారి ఉంది అని అడిగారు. కరెక్టా క్వశ్చను? ఫస్ట్ ప్రశ్నం అనేది మీకు అర్థమైందా? అందరికీ అర్థం అలాగా ఉందా? అలాగా ఉందా? ఓకే, మళ్ళీ ఇది. సో వన్స్ మోర్ చెప్తే 7:30 వరకు ఇదే చెప్పి పూర్తి చేస్తాం పూర్తిగా. సరే చెప్తాం. కష్టమైన ఒక విషయం పాటించేటప్పుడు సులభం. చూడండి, నేను ఒక సెంగల్ అంటే ఏం చెప్తారు మీరు? కళ్ళు. రాయి అంటే రాయి. సెంగల్కి ఏం చెప్తారు? ఇది కట్టడం కట్టేదానికి పెట్టేది. అన్ని రాయేనా? సరే, ఒక రాయి తీసుకొని ఇలా పెడితే శ్రీరంగధామ వచ్చేస్తుంది. అలాగా వచ్చిందా ఇక్కడ? లేదా? చూసారా మీరందరూ? ఎంత కష్టం తెలుసా అది? ఎంతో కష్టం పడితే ఇప్పుడు మన హాయిగా శ్రీరంగధామంలో కూర్చేదానికి అవుతుంది. ఎక్కడో వెళ్ళి భిక్ష తీసి ఇక్కడ చోటు ఉందా అని చూసి ఇక్కడ ఉండే కార్యాలను చేసి, ఇప్పుడు ఇంత కష్టపడిన వాళ్ళకి అద్భుతమైన ఒక ఫలం వచ్చింది అనేటప్పుడు మంచిది.
ఏమీ లేకుండా ఒకవాళ్ళు ఒక రాయి మాత్రం పెట్టారండి, అదే పెద్దదిగా బిల్డింగ్ అయిపోయింది అని చెప్తే అవుతుందా మనకి? ఈటికి అంటారు సైకిల్, వెరీ గుడ్. అలా అయితే అవుతుందా మనకి? అది కరెక్టా? అది చెప్పేది వాడు ఎట్లండి, ఇంత కష్టపడారు, వాళ్ళకే కదా రావాలి, ఇక్కడ ఇది లేకుండా ఉండే వాళ్ళకి ఎట్లా? అలాగా ఉపాయం కర్మజ్ఞాన భక్తి యోగం పాటించేది శ్రమమైన విషయం. శ్రమమైన విషయాలు పాటించేటప్పుడు ఫలం వస్తుందా లేదా అంటే తెలియదండి. శ్రమపడి ఐఏఎస్ పడుతున్నారు, వాళ్ళు పాస్ అవుతారా లేదా తెలియదండి. ఏమి చదువుకుండా ఉండేవాడు వాళ్ళు వెళ్ళి రాస్తే ఐఏఎస్ పాస్ అయిపోతారండి. అది కరెక్టా? అది ఇప్పుడు అడుగుతున్నారు ఆ ప్రశ్నం, భట్రు వారు ఉత్తరం చెప్తున్నారు. మంచి ప్రశ్నం పెట్టావు నువ్వు. ఇప్పుడు ఉపాయం అనేటప్పుడు కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి అనేవాళ్ళు ఏది వాడు మనసులో పెట్టుకుంటారో తెలుసా? ఉపాయం అంటే కర్మమే నాకు ఉపాయం, జ్ఞానమే ఉపాయం, భక్తి యోగమే ఉపాయం అని వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఈ ప్రపన్నుడు అనేవాడికి ఉపాయం అంటే ఏది అంటే సాక్షాత్ పరమాత్మ. సాక్షాత్ పరమాత్మవే ఉపాయం. వీడికి ఉపాయం అనేది కర్మమో జ్ఞానమో భక్తియో అయిపోతే ఆ ఉపాయానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది వాడికి. అంటే అది కరెక్ట్గా అనుష్ఠించే అప్పుడు ఫలం వస్తుంది, లేకుండా పోతే అంతే కింద పోతా. ఇప్పుడు ప్రపన్నుడు అనేవాడికి ఉపాయం ఇది సాక్షాత్ పరమాత్మ. పరమాత్మావే త్వమేవ ఉపాయభూతో మే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి. ఇది శరణాగతి. ఎంబెరుమానే దేవరవారే నాకు ఉపాయం, అన్ని దేవరవారే అని నిర్భరంగా భారాలన్నీ వాడు పాదార విందములో పెట్టి భరణ్యాసం అంటాం. అంటే మన భారమన్నీ వాడు పాదములో పెట్టేస్తే అది స్వామివారు చూసుకుంటారు పూర్తిగా. అలాగా ఉండేటప్పుడు పరమాత్మ శక్తి అనేది ఎంత పెద్ద శక్తి. ఇక్కడ ఉపాయం ఇది మీ శక్తి కాదు. కర్మజ్ఞాన యోగంలో పాటించేవాడు శక్తి బట్టి మోక్షం ఉందా లేదా? ఇక్కడ అనుష్ఠించేవాడి శక్తి కాదు ప్రపన్నుడు అనేవాడు. ఎవరి శక్తి బట్టి మోక్షం? పరమాత్మ శక్తి బట్టి మోక్షం. అందుకోసమే మనం అందరూ శరణాగతి చేస్తున్నాం, ఆచార్య దీక్ష తీస్తున్నాం. పంచ సంస్కారాలు అయిపోతుంది మనకి. వైష్ణవుడు అని పేరు ఎందుకు అంటే స్వామి కన్ఫర్మ్గా మోక్షం వెళ్ళవలండి, మళ్ళీ మళ్ళీ పుట్టేది కట్టమండి, పునరపి మరణం పునరపి జననం. ఒకసారి బాగా ఉంది, ఇంకొకసారి చూస్తే అబ్బో ఎందుకయ్యా ఇది అని అలాగా ఉంది ఇక్కడ. అందుకోసం ఇక్కడ చెప్పారు భట్రవారు, భగవత్ పాదార విందం అనేది పట్టుకుండే వాడికి నిశ్చయమైన మోక్షం అని తెలియజేశారు. దీనికి ఇంకా కూడా యాడ్ ఆన్ పెట్టుకోవాలి శాస్త్రక్రమంగా, అది సంప్రదాయ క్రమంగా మనం అర్థాలు వినవల. ముముక్షుడి రహస్య గ్రంథాలు అలాగా ఉండే గ్రంథాలు విని దాంట్లో చెప్పబడిన విషయాలు పాటించేటప్పుడు మోక్ష నిశ్చయం అని కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు నోట్రొచ్చు వర్గం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారు వాసల్ తిరవాదార్. మాత్రమం తారారు అంటే మనకి ఉత్తరం కూడా చెప్పలేదు నువ్వు, ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, అలా మాట చెప్పకుండా ఉంటున్నావే. పెరుమాళ్ మన దగ్గర వచ్చి ఒక మాట చెప్తే అది మనకి మహావిశ్వాసం అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు అభయం మా శుచః అని ఒక మాట చెప్తున్నారు పెరుమాళ్. ఈ రెండు మాటలు మళ్ళీ 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 మనం వినేటప్పుడు ఏమైపోతుంది? అబ్బోయ్ ఉత్సాహం కలుగుతుందండి. మాట్రమం తారారో, నువ్వు ఒక ఉత్తరం చెప్తే వస్తున్నానని ఒక మాట చెప్తే ఎంత ఆనందం కలుగుతుంది మనమందరికీ. అలా ఉత్తరం చెప్పకుండా ఉంటున్నావే అని మాట్రమం తారారో. నెక్స్ట్ చెప్తున్నారు, సరే ఉత్తరం చెప్పలేదు, వాసల్ తిరవాదాయ్ అంటే తలుపు కూడా తీయలేదే ఇంకా, అలా పెట్టుకున్నావే పూర్తిగా. అది కూడా వచ్చి శరీరంలో ఒకసారి లేచి వచ్చి చేసేదానికి అవుతుంది కదా. వాసల్ తిరవాదాయ్. అప్పుడు చెప్తున్నారు, ఓ మీరు తీయకుండా ఉండేదానికి ఒక రహస్యం ఉంది. అదేమది రహస్యం? దాంట్లో ఉండే విషయం ఏమి అని చూసేటప్పుడు లోపల ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు తెలుసా అక్కడ ఉండేది? ఎవరు? నాట్రత్తుడా ఈముడి నారాయణన్. ఓహో, అక్కడ వేంచేసి ఉండే పరమాత్మ ఇప్పుడు మీ దగ్గర ఉంటున్నారా? అది తెలియచేయకూడదు అనే కోసం మీరు లాక్ చేసి పెట్టుకున్నారా? ఇప్పుడు బయట ఎవరికి తలుపు తీయకుండా అక్కడ అనుభవంలో ఉంటున్నావా? ఇక్కడ అడుగుతున్నారు, ఏమి మీరందరూ బాగా బయట ఉన్నారు, మీరు దాటి పరమాత్మ వచ్చేదానికి అవుతుందా? ఇక్కడ
ఇదేం చెప్తున్నారు ఊరికనే మీరందరూ అబద్ధాలు చెప్తున్నారే? కాదు కాదు, వచ్చేవాళ్ళు ఎవరు? నారాయణన్. నారాయణన్ అంటే అన్ని చోట్ల ఉండేవాళ్ళు. ఎట్లా వచ్చారని తెలియదు మీకు. మన అంతరాత్మగా వెంచేసి ఉన్నారు. మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా ఎక్కడ ఎట్లా వెళ్ళారనేది? ప్రహ్లాదుడి కోసం ఒక్కొక్క స్తంభంలో వెంచేశారు పెరుమాళ్. చూడరా కొట్టు ఎక్కడ రెడీ అంటున్నారు పెరుమాళ్. అక్కడ చూస్తున్నారా వాళ్ళు ఎప్పుడయ్యా వెళ్ళారు? హిరణ్యుడు ఆలోచిస్తున్నారు, ఏమి నేనే కట్టాను కదా ఈ స్తంభం, నేనే కట్టాను, ఎట్లా వచ్చారు వాళ్ళు లోపల? నారాయణన్. ఎక్కడ ఒక చిన్న చోటు కనిపిస్తే అక్కడ కూడా వెళ్ళేవాడు. వేదం చెప్తుంది, ఏం చెప్తుంది? యాక్చువల్గా పరమాత్మ అనేవాడు అనోరణీయాన్ మహతో మహీయాన్. మీరు ఎంత పెద్దది అని లోకంలో ఒక వస్తువు అనుకుంటే దాని దాటి పెద్దది పరమాత్మ. ఎంత చిన్నది అనువైన ఒక వస్తువు అని మీరు అనుకునేటప్పుడు అది దాటి చిన్నవాడు పరమాత్మ. అందుకోసం నారాయణన్. ఊరికనే మీరు అలా చెప్పకూడదు. ఆవిడ చెప్తుంది లోపల నుంచి. ఎట్లా చెప్తున్నారు ఊరికనే? సత్యంగా మాట్లాడండి. కాదు కాదు, పెరుమాళ్ళు ఉన్నారు అని ఒక కుర్ద ఉంది అక్కడ, ఒక అడయాళం. ఏమిది? నాట్రత్తుడాయి ముడి. స్వామివారు తిరుమేనిలో పెట్టుకున్న తులసీమా అమృతోసి కేశవ ప్రియే అని, కేశవుడికి పరమ ప్రియమైన తులసి, పెరుమాళికి మాత్రమే అర్హమైన తులసి. తందుడాయి మాలయనై. ఇప్పుడు చూడండి ఎక్కడన్నీ పెరుమాళ్ పేరు వస్తుందో ఎట్లా చెప్తున్నారు? పుల్లరయన్ కోయిల్. పుల్ అరయన్ గరుడాళ్వారు పెట్టుకొని నిరూపకం, ఒక భాగవతులు పెట్టుకొని వాళ్ళ ద్వారా భగవానికి నిరూపకం చేస్తున్నారు. వీళ్ళే పరమాత్మ. ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ తందుడాయి నాట్రత్తుడాయి ముడి నారాయణన్. తులసీమాల ఎవరు వేసుకున్నారో వాడు పరమాత్మ. అంటే ఎవరు పరమాత్మ అని క్వశ్చన్ పెడితే దానికి మనం చెప్పే లక్షణాలు ఉంది కదా, వీరే అండి పరమాత్మ అని. దానికి పేరు స్వరూప నిరూపక ధర్మం. ఈ స్వరూప నిరూపక ధర్మం అని ఎది పెట్టుకున్నారు పరమాత్మ? ఒక తిరుత్తుడాయి మాల. ఆ తిరుత్తుడాయి తులసీమాల ఎవరు వేసుకున్నారో వారే పరమాత్మ. తులసికి అంత మాహాత్మ్యం. సాక్షాత్ విష్ణువైన భగవానికి మాత్రమే ప్రియకరం. ఆళ్వార్ రకరకాలుగా పాసరాలు చెప్తున్నారు. తోళినై మేలుం నన్మార్బిన్ మేలుం సుడర్ముడి మేలుం తాళినై మేలుం పుణైంద తన్నందుడాయుడయమ్మాన్. దాంట్లో అద్భుతమైన నిర్వాహాలన్నీ వస్తుంది భట్టవారు చెప్పేది. ఇప్పుడు మనం అది చెప్తే ఇక్కడ పాసరం పోతుంది, అందుకోసం ముందుకు వెళుతున్నాం. నాట్రత్తుడాయి ముడి నారాయణన్ நம்மால் போற்ற பறைதரும் పుణ్యనాల్. నమ్మాల్ పోట్ర. వీళ్ళకి మిగిలిన దేవతలకి ఉండే డిఫరెన్స్ ఏమి తేడా ఉంటుంది? మిగిలిన దేవతలు అందరూ నాకు ఇది ఇచ్చావా, అది ఇచ్చావా, అలా తీసుకోండిరా అని చెప్తారు. ఈ పరమాత్మ మాత్రం ఏమొద్దయ్యా, ఒక్కసారి అంజలి పెడితే చాలయ్యా, ఇంకా దాటి ఏముంది నాకు ఇచ్చేదానికి? అంజలి పరమాముద్ర చెప్తున్నారా? క్షిప్రం దేవప్రసాదిని. సాక్షాత్ పరమాత్మకు అది చూస్తే అది ఆనందం కలిగే విషయం. మంచిది. పరమాత్మ మనకి ఇచ్చిన వస్తువు లేకుండా ఏ వస్తువు మనం తీసుకొని వచ్చి ఇస్తాం పరమాత్మ దగ్గర? చెప్పండి. మీ దగ్గర ఉండే అన్ని వస్తువులు ఎవరిది? అది అన్ని పరమాత్మది. అది అప్పుడప్పుడు మనదా అయిపోయి ఒకసారి స్వామి నేను నాది ఇస్తున్నాను దేవుడి వారికి, వచ్చేవాళ్ళు చూసారా ఏమి నేను ఇచ్చినది పెట్టుకున్నారు. పరమాత్మ అప్పుడు కూడా నవ్వుతున్నారు. అబ్బోయ్ ఎంత ఆశ్చర్యమయ్యా, నేను మీకు ఇచ్చాననేది మర్చిపోతున్నావే. అప్పుడప్పుడు వేదాంత జ్ఞానం మర్చిపోతామండి. ఎప్పుడు మర్చిపోతా? ఎప్పుడో ఒక్కసారి మాత్రం గుర్తుపెట్టుకున్నా. ఎప్పుడు పెట్టుకుంటా? ఉపన్యాసాలు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటానండి అన్న. తర్వాత అన్నీ క్లోజ్ అండి. అప్పుడు ఉపయోగపడుతుందా మనకి స్వరూపం నిలబడేదానికి? ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా, నమ్మాల్ పోట్ర అంటే మనం చేయవలసిన పెద్ద పెద్ద కార్యాలు లేదు. రకరకాలు ఇంద్రలోకం అని చెప్పానే స్వర్గానికి, అదికి ఒక హోమం చెప్పారు, జ్యోతిష్టోమం అని పేరు. స్వర్గకామో యజేత వేదం చెప్తుంది. స్వర్గకామం, స్వర్గంలో ఆసం కలిగిన వాడికి జ్యోతిష్టోమం చేసుకోవాలంటున్నారు. అది చేసేది సులభమా అంటే అంత సులభం కాదు.
హోమంలో ఒక్కొక్క క్రమం, ఒక్కొక్క వేళ, ఒక్కొక్క వాడు చేయవలసిన పురోహితుడు ఏ క్రమంలో ఎట్లా చేయవలని చెప్పింది. అందులో ఒక్క విషయం తప్పు చేస్తే మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చెప్తుంది. అబ్బోయ్, ఆ ప్రాయశ్చిత్తం అనుష్ఠించేదే అదే పెద్ద కష్టం అయిపోతుంది. అలా కాకుండా ఇంత శ్రమమైన విషయాలు మనకి పెట్టకుండా ఎంతో సులభంగా పరమాత్మ మనకి అనుగ్రహిస్తున్నారు. మిగిలిన దేవతలు రకరకాలుగా అది పెట్టావా, ఇది ఇచ్చావా ఎంతో అడుగుతారు. ఆ బలి, నరబలి కూడా చేస్తారు. చూడండి, ఆది భరతరు వాళ్ళు తీసుకుని వెళ్ళేటప్పుడు నరబలి చేసేదానికి వెళ్ళారు కదా. నరబలి చేసేవాళ్ళు కూడా ఉంటారు. దేవతడికి అది తృప్తికరం అనేది. మన పెరుమాళ్ళు ఏమడుగుతారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇచ్చే వస్తు ముఖ్యం కాదు, ఇచ్చే భావం. యోమే భక్త్యా ప్రయచ్చతి. நம்மால் పోట్ర పరైదరం పుణ్యనాల్. ఊరికనే వెళ్ళి భగవన్ నామా చెప్పేటప్పుడు వాడు అనుగ్రహిస్తున్నారు మీకు. మీరు చేసినది ఉపాయం కాదు, మనం అనుష్ఠించేది అనేది మన స్వరూపంగా ఉండే విషయాలు మనం ప్రకటన చేస్తున్నాం. ఆకలి వచ్చింది అని చెప్పేటప్పుడు ఆకలి వచ్చిందని చెప్తున్నారని కానీ అదే ఉపాయం అయిపోతుందా మీకు ప్రసాదం వచ్చేదానికి? ఎవరో ఒక స్వామి ఒక వంటలో కష్టపడి మీకు అన్నీ చేసి మనకి ఇచ్చేటప్పుడు వాడు కష్టపడారు కదా, అది ఉపాయం. మనం అడుగుతున్నాం కదా, స్వామి భిక్ష, స్వామి భిక్ష అనేది. అంటే అది మీ దగ్గర ఉండే ఒక ఆశ, అది మీ దగ్గర అది కావాలనేది మాత్రం మీరు బయట చెప్తున్నారు అంతే. స్వరూప ప్రయుక్తం అని రాస్తున్నారు మన పూర్వాచారుడు దీని గురించి. నమ్మాల్ పోట్ర మనం చేసే ప్రపత్తి కూడా ఉపాయం కాదు. ఇది ఇంకా డీటెయిల్గా అంటే రహస్య గ్రంథాల్లో చూడవాలి. నమ్మాల్ పోట్ర పరైతరం పుణ్యనాల్. పుణ్యన్ అని పేరు భగవానికి. అదేమిటి పుణ్యం అంటే? రకరకాలుగా కార్యం. అన్నదానం చేస్తే పుణ్యం. వృక్షం ఒక చోట్లో ఒక 100 వృక్షం పెడుతున్నానంటే అది పరమపుణ్యం. రకాలుగా పుణ్యం. తీర్థ దానం చేసేది, వస్త్రదానం చేసేది, ఇదన్నీ పుణ్యకార్యంగా చెప్పింది. క్షేత్రవాసం, తీర్థాటనం, కావేరీ స్నానం, గంగా స్నానం, ఇదన్నీ పుణ్యం. అంటే అలా కాదండి, ఈ పుణ్యఫలం ఇచ్చే పరమాత్మ ఉన్నారు కదా, వాడే మనమందరికీ పుణ్యం చెప్తున్నారు. గోపికా స్త్రీలందరూ కూడా, యశోద వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా అన్ని అన్నాలు ఇచ్చారంటే, ఎవరు చాలా పరిపూర్ణ పోషణం చేశారంటే, ఎవరు పుణ్యనో వాళ్ళకి పోషణం చేశారు. ఎవరు పుణ్యం? కృష్ణం ధర్మం సనాతనం. సాక్షాత్ విష్ణు ధర్మ, సాక్షాత్ విష్ణువే మనకి ధర్మం, సాక్షాత్ పరమపురుషుడే మనకి పుణ్యం. వాళ్ళకి ప్రియకరంగా చేసే విషయం పుణ్యం అనేది ఇంకా మిగిలిన వాళ్ళకి, పరమభక్తుడైన వాళ్ళకి, ప్రపన్నుడికి ఎవరు పుణ్యం? సాక్షాత్ పరమాత్మావే పుణ్యం. పుణ్యనాల్ పోట్ర పరెదరం పుణ్యనాల్ పండొరు నాள் కూట్రத்தின் వాయువేళుంద కుంభకరణనం. పండొరు నాள் ముందు ఎప్పుడో కూట్రத்தின் వాయువేళుంద. కూట్రం అంటే యమధర్మరాజా. యమధర్మం వాయులో పడిపోయారు. ఎవరు అంటే కుంభకర్ణనం. తోట్రుమునకే. కుంభకర్ణన్ గురించి ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే, ఆవిడ నిద్రపోతుంది కదా, అది చూస్తే కుంభకర్ణన్ గుర్తొస్తున్నారు వీళ్ళకి. ఎందుకు? అబ్బోయ్, నిద్ర అంటే ఈ ప్రపంచంలో ఒకే వాళ్ళు ఎవరు? కుంభకర్ణన్. కుంభకర్ణనికి సమం అనేది ఎవరు చెప్పేదానికి కాదండి. అంత బాగా నిద్రపోతున్నా అలాగనే చెప్తారు. ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు టయానికి లేకుండా పోతే, ఏమయ్యా కుంభకర్ణన్ అయిపోయారా? ఏమో పెద్దదిగా మన గురించి ప్రశంసగా చెప్పేది అనేది కాదు, అంత నిద్రపోయేవాడని మాట. ఇప్పుడు కుంభకర్ణన్ ఎట్లా నిద్రపోయేవాళ్ళంటే, పెద్ద పెద్ద ఏనుగు తీసుకొని వాళ్ళ పైన పెడుతున్నారు, పెద్ద పెద్ద వాద్యాలు పెడుతున్నారు. వాళ్ళకి ఎట్లా ఉంది అంటే ఇంకా ఆనందంగా నిద్ర వస్తుందా? ఆ కుంభకర్ణన్ మీ దగ్గర కాంపిటీషన్కి వచ్చారు చూడు గోపికాస్త్రీ, ఇక్కడ ఈ నోటు చివరకం పాశ్రంలో ఉండే అమ్మనాయ్ మీ దగ్గర వచ్చి నేను మీరు ఇప్పుడు పోటీ పెట్టుకున్నాం, ఎవరు నిద్రలో ఫస్ట్ అంటే కుంభకర్ణన్ చెప్పి వెళ్ళారా, అమ్మాయి మీ అలాగా నిద్రపోయేది నాకు కూడా రాదమ్మా. కుంభకర్ణనం తోట్rum ఉనక్కే. వాడు కూడా పరాజితుడైపోయాయమ్మా మీ దగ్గర. నిద్రకి చాలా పెద్ద పేరు ఎవరికి? కుంభకర్ణుడు. వాళ్ళు కూడా ఇప్పుడు పరాజితుడైపోయారు. తోట్rum ఉనక్కే
పెరుం తుయిల్దాన్ తందాను పెరుం తుయిల్. కుంభకర్ణది ఊరికనే నిద్ర, మీది ఎట్లా పెరుం నిద్ర, పెద్ద నిద్ర అమ్మా మీది. పెరుంతుయిల్దాన్ తందాను ఆక్ష అనంతలుడయాయి అరంగలమే ఆక్ష అనంతలుడయాయి. బాగా ఇప్పుడు మీకు ఆలస్యం కనిపిస్తుంది. ఎందుకు? కృష్ణానుభవం మనమందరూ ఇప్పుడు వెళ్ళవల అనేటప్పుడు సాక్షాత్ కృష్ణుడు నారాయణుడుగా అక్కడ వచ్చేశారు, మీ ఇంట్లో ఇప్పుడు ఉన్నారు. అక్కడ కృష్ణానుభవం రాత్రి పూర్తిగా మీకు జరిగింది. ఇప్పుడు పొద్దున మీకు అది చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది? కొద్దిగా ఆక్ష అనంతలుడయాయ్. భగవద్భోగ్యమైన అనుభవం అయిన వెంటనే కొద్దిగా ఆలస్యం కనిపిస్తుంది. అలాగా మీకు కూడా ఇలా కనిపిస్తుంది. ఆక్ష అనంతలుడయాయ్. మీరెవరు అన్నారు? మన గోష్ఠికు మీరే అరుంకలం, అద్భుతమైన దివ్య ఆభరణం. అదే అంటే ఈ అరుంకలమే అని చెప్పేటప్పుడు ఈ ఆభరణం అనేది బయట ఉండే ఆభరణం కాదండి, రేరెస్ట్. ఇప్పుడు కోహినూర్ డైమండ్ అని చెప్తారు కదా, అది మనం సులభంగా దొరికేదానికి సామాన్యమైనదా? అది కాదు, విశేషమైన ఆభరణం. అలాగా మన గోష్ఠికి నువ్వే ఒక విశేషమైన ఆభరణం. అరుంగలమే తేற்றமாய் வந்து తిరవేలోర్ ఎంపావాయ్ తేత్తమాయ్. తేట్ర అని చెప్పవల, పాసుర విన్నపం చేసేటప్పుడు తేత్త. తేట్రమాయ్ అంటే అమ్మా బయట అందరూ పెద్ద గోష్ఠిగా ఇక్కడ వేంచేస్తున్నాం, మనం అందరూ ఇక్కడ ఉంటున్నాం, చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం అనేది. వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రా అన్నారు. అంతరంగంలో ఉండేది డిఫరెంటు, బహిరంగంలో వచ్చేది డిఫరెంట్. ఎప్పుడు దీని రెండుకి తేడా ఉండవాలి. అంతరంగంలో ఒక్కొక్క డ్రెస్ పెట్టుకుంటాం, బహిరంగంలో వచ్చేటప్పుడు ఏ క్రమంలో చెప్పారో ఆ క్రమంలో ఉండవాలి. ఇప్పుడు అన్నీ ఆ తేడా పోయింది. ఏ డ్రెస్లో లోపల ఉన్నారో అలాగనే కనిపిస్తున్నారు ప్రపంచం. అది చేయకూడదు అంటుంది శాస్త్రం. అది పేరే చెప్తారు, డ్రెస్కి పేరేమి నైట్ వేసుకోదండి, అదిగే పేరు నైట్లో ఉంది ఆ డ్రెస్ పేరు కూడా. నేను చెప్పను దాని గురించి, వ్యాఖ్యానం చేసేవాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు కదా. ఇక పొద్దున అది పెట్టుకుంటే అది కరెక్టా అంటే కాదండి, రాత్రికి పెట్టే డ్రెస్ అది పేర్లో ఉంది చూడండి. స్వామి అది పొద్దున లేచి అదన్నీ మార్పిచ్చి వచ్చేది చాలా కష్టంగా, ఇది ఈజీగా ఉందండి, చాలా సులభంగా అయిపోతుందండి అనేటప్పుడు దీని ద్వారా వచ్చే వ్యాధి కూడా సులభమే. ప్రపంచంలో రకరకాలుగా ఫోర్స్ ఉన్నాయి ఇక్కడ. అది ఆ ఫోర్స్ అన్ని ఎట్లా మీ బాడీలో రాకూడదు అనే కోసరం మన డ్రెస్ కూడా అలాగా పెట్టుకున్నారు. ఇప్పుడు పంచగజం అని పెట్టేదానికి ఒక క్రమం ఉంది. ఒక్కొక్క వాడికి ఈ భారతదేశంలో మనం పంచ పెట్టుకునేదానికి కూడా ఒక క్రమం చెప్పారు. ఎందుకు అంటే మనకి మంచిది చేసేదానికోసరం. రకరకాలుగా మనకి బెనిఫిట్ శాస్త్రం ఇచ్చింది, ఆరోగ్యానికి, మంచిదికి, మీ మనసు సుఖంగా ఉండేదానికి. అది మనం కష్టమని చూపిస్తే, అది కష్టమని మనకి అయిపోతే మళ్ళీ వచ్చే కష్టాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికోసం పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తే ఉంటారు, అంతరంగంగా ఉండేది ఒకటి, అది డిఫరెంట్. పొద్దున లేచి బయట వచ్చేటప్పుడు అప్పుడు కనిపించేది అనేది సక్రమంగా ఉండవల. అంతరంగంలో అక్రమంగా కూడా ఉండేదానికి అవుతుంది. ఎవరు అడుగుతున్నారో దాని గురించి? ఇప్పుడు బయట వచ్చేటప్పుడు జాగ్రత్తగా రామా. ఎందుకంటే కృష్ణానుభవం అయ్యి డైరెక్ట్గా అలానే రాకూడదు. ఎట్లా రాకూడదు అంటున్నారు? తార వచ్చిన అలాగా రాకూడదు అన్నారు. ఇది శ్రీరామాయణం నుంచి ప్రమాణం తీస్తున్నారు. శ్రీరామాయణంలో పెరుమాళ్ లక్ష్మణుడి దగ్గర చెప్పారు, లక్ష్మణ చూడు, సుగ్రీవునికి మాకు సఖ్యం అయింది, ఇప్పుడే సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది కోసం వాళ్ళకి టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత మనం వెళుతాం సీత దగ్గర. ఇంకా ఎంతసేపు అయ్యి చూడు, ఎంత దినాలు అయిపోయింది, ఇంకా రాలేదు ఈ సుగ్రీవుడు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి, అబ్బోయ్ మీరు ముందుగా చెప్పారు కదా గుర్తుపెట్టుకోండి అని చెప్పి రా అని చెప్పారు. సామాన్యంగా చెప్తే వాడికి కోపం వస్తుంది, ఇంకా రామరవారు సోగంగా చెప్తే ఇంకో కోపంతోటే వెళుతున్నారు. నేరుగా సుగ్రీవ భవనం వెళుతున్నారు. బయట వాడు ఒక ధనుష్ పెట్టుకున్నారు. అక్కడ ఆ ధనుష్ నుంచి ఒక శబ్దం చేశారు చూడండి. పరుపు పైన, మంచ పైన ఉండే సుగ్రీవుడు కింద పడిపోయారు. అబోయ్ పోచి ఏమైపోయింది, నా ప్రాణం పోతుంది. లక్ష్మణుడు పెద్ద కోపంతో వచ్చే కోపాగ్ని వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను వెళితే ఒకే బాణం అంతే, నేను పోతాను.
పెరుమాళ్ ఒక మాట చెప్పి పంపించారు, వాలి వెళ్ళిన మార్గం ఇంకా క్లోజ్ చేయలేదు అని చెప్పు అన్నారు. అది డోర్ ఇస్ ఓపెన్, జాగ్రత్త. లక్ష్మణుడికి అంత కోపం వచ్చింది. ఇప్పుడు సుగ్రీవుడు భయపడుతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు, తార దగ్గర అడిగి, ఎప్పుడైనా మనకి ఫస్ట్ బలం ఎవరంటే మన పత్నియే బలం. అది సుగ్రీవుడు చూపిస్తున్నారు. తారా, నువ్వు వెళ్ళు, ముందుగా వెళ్ళి లక్ష్మణుడికి ఒక శాంతమైన వార్త చెప్పు. తార చాలా బుద్ధిమతి, తారకి అంత బుద్ధి ఉంది. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది అంటే, ఆ సుగ్రీవుడితోటే ఉండే ఆ భోగ చిహ్నాలు కూడా ఎట్లా ఉంటుందో అట్లనే లేసి నడిచి వచ్చింది. అలా వచ్చేటప్పుడు లక్ష్మణుడు పరమ ఉత్తమ పురుషుడు. అందుకోసం నేరుగా కింద చూశారు. అప్పుడే 50% కోపం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి, సీతమ్మ వారి దగ్గర ఉండే ఆభరణాలన్నీ అమ్మవారు రావణతోటే వెళ్ళేటప్పుడు జటాయు అక్కడ అదే రావణం అపహరించి తీసుకొని వెళ్ళేటప్పుడు అదన్నీ కింద పెట్టారు. అప్పుడు ఈ సుగ్రీవుడు ఉండే సమయంలో ఇదన్నీ దివ్య ఆభరణాలు చూపిస్తున్నారు. ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా, అది తెలుసా అంటే లక్ష్మణుడు చెప్పారు, ఒక్క ఆభరణం కూడా నాకు తెలియదు అన్నారు. ఏది తెలుసు, సీతమ్మ వారు పాదములో ఏది పెట్టుకున్నారో అది తెలుసు. ఎందుకు, ఎప్పుడు వాడు పాదమే చూస్తున్నానండి. అందుకోసం లక్ష్మణుడు అలా చూడకుండా ఉండేవాడు. ఎవరైనా పరస్త్రీ కనిగిస్తే వాళ్ళు కింద చూసేస్తారు, అబ్బో ఏమిది. అప్పుడు తార మాట్లాడిందా. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నారు, తారలాగా రాకూడదు అని ఈ పాసరంలో తేట్రమాయి వందు తీర, జాగ్రత్తగా వచ్చి అన్నీ మీరు వస్త్రాలన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని ఈ పెద్ద గోష్ఠి ఇక్కడ నిలబెడుతున్నారు, జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఈ తలుపు తీ అని చెప్తున్నారు. ఇది 10వ పాసరం పూర్తి అయింది. నెక్స్ట్ మనం 11వ పాసరం. கத்து கரவை கனங்கள் பலகரந்து செத்தாறு திரழிய சென்னு சிறுச்செய்யும் குத்தமன் இல்லாத கோவலர்தம் பொற்கொடியே குத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளேலோர் ఎంబావాయ్. ఇక్కడ మళ్ళీ ఒక ఆవిడ, ఆ గోపికా స్త్రీ ఎట్లా ఉండేవాడు అనేటప్పుడు ఇక్కడ కుత్తమున్ ఇల్లాద కోవలర్దం పొర్కొడియే అంటే ఆ గోపకులములో పుట్టిన అతి సుందరమైన ఒక వ్యక్తి ఈ గోపికా స్త్రీ. కోవలర్దం పొర్కొడియే, పొర్కొడియే లత అనేది పొర్కొడి అని చెప్తాం మనం. కల్పవల్లి అని అమ్మవారికి పేరు చెప్తాం. భగవాన్ కల్ప వృక్షంగా ఉండేవాడు, వేంచేసే ఉండేవాడు. ఈ అమ్మవారంటే కల్పలత లాగా వేంచేసి ఉండేవారు. అలాగా పొర్కొడియే, ఒక స్వర్ణ కల్పలత ఎట్లా ఉంటుందో అలా ఆకర్షణమైన తిరుమేని. కోవలర్దం పొర్కొడియే పుత్తరవల్గుళ్ పునమయిలే పోదరాయ్. రండమ్మా బయలుదేరుతున్నాం మనం అంటే, ఈవిడ ఒక సౌందర్యం ఉంది కదా, ఆ సౌందర్యం చూసి కృష్ణుడు కూడా వీడిపైన అంత ప్రేమ ఎక్కువ పెట్టుకుంటారు. పరమాత్మ అనేవాడికి కూడా ఆకర్షణమైన సౌందర్యం ఆవిడకు ఉంటుంది అక్కడ ఈ గోపికా స్త్రీకి. మనమందరూ పరమాత్మ సౌందర్యం చూసి ఆనందిస్తున్నాం రకరకాలుగా. ఎంత అద్భుతమైన అందమైన నేత్రాలు, ఎంత అందమైన స్వామివారి ఒక భుజం, ఎంత అందమైన ముఖం స్వామివారికి అని ఇది చూసి మనం ఆనందిస్తున్నాం. ఆళ్వారు చెప్పారు పాసురములో, ఎంత ఆశ్చర్యంగా ఉండేది. అழகியான் తానే அறிவுருவன் తానే. అழగియాన్ అని పేరు పెరుమాళికి. అద్భుతమైన అందం పూర్తిగా ఉండేవాడు. సుందర తోళుడయాన్ పేరే ఏం చెప్తున్నారు, సుందర బాహు అని పేరు చెప్తున్నారు. సుందరం,
సౌందర్యం అనేది పరమాత్మ దగ్గర పరిపూర్ణంగా కనిపించే విషయం. పచ్చై మా మలైపోల్ మేని పవళవాయి కమలచ్చంగం అచ్చుదా అమర రేరే ఆయర్దం కొడుందే అని తొండటి పొడియాళ్వార్ పెరుమాళొక్క సౌందర్యం గురించి, సౌందర్యం లావణ్యం అని రెండు రకాలుగా ఉండే అద్భుతంగా కనిపించే పెరుమాళ్ళు కూడా ఎవరు సౌందర్యంలో వాళ్ళు మర్చిపోతారంటే లక్ష్మీ అమ్మవారి సౌందర్యంలో మర్చిపోతారు. అంత అద్భుతమైన సౌందర్యం కలిగిన వారు లక్ష్మీ అమ్మవారు అని తెలియజేస్తున్నారు. విల్లిరుత్తు మెల్లియల్ తోళ్ తోయిందాయి ఎన్నం వెక్కావిల్ తుయిలమరంద వేందే అని తిరునందాండక పాసురంలో తిరుమంగై ఆడివారు చెప్తున్నారు. విల్లిరుత్తు మెల్లియల్ తోయ్, జనక మహారాజా ఒక అవధి పెట్టారు. చూడండి, ఈ ధనుసు ఎవరు తీసి ఆ నాన్ని చెప్తారు కదా, తాడు, అది ఎవరు కడతారో వాడికి మా అమ్మాయి ఇస్తున్నాను అనేటప్పుడు పెరుమాళ ఆ తాడు ఒకసారి తీశారో అంతే, ఆ ధనుసు పోయింది. ఏమైంది? ఇరిగిపోయింది. ఎందుకు? అంత వేస్ట్ అండి, అది ఉపయోగం లేదు, భగవత్ శక్తి ముందుగా. ఇప్పుడు ఎందుకు ఈ కార్యం చేశారు పెరుమాళ్ అంటే అమ్మవారితోటే సంబంధం వచ్చేదానికి చేశారండి. అమ్మవారు ఒక్క ఆలింగనాని కోసం చేశారు. విల్లిరుత్తు మెల్లియళ్తోళ్ తోయిందాయి. అమ్మవారు ఒక్క సౌందర్యంలో పెరుమాళ్ వాళ్ళొక్క మనసు కూడా మర్చిపోతారు. ఇదన్నీ శ్రీవచన భూషణంలో చెప్తున్నారు బడలోగాచారి. ఇరువరయం ఎట్లా తిరుత్తుం అని చెప్తున్నారు అక్కడ. ఫస్ట్ చెప్పేటప్పుడు ఆశ్చర్యంగా చెప్పారు. ఇరువరయం ఉపదేశత్తాలే తిరుత్తుం అల్లాదబోదు చేతననై అరుళాలే తిరుత్తుం ఈశ్వరనై అழగాలే తిరుత్తుం. ఎంత ఆశ్చర్యమైన సూత్రాలు తెలియజేస్తున్నారు మనకి. అందము కూడా ఎందుకు పెట్టుకున్నారు అమ్మవారు? పిల్లలైన మనకి ప్రయోజనాని కోసం. భగవాన్ దగ్గర నుంచి మనకి ఒక ఫలం అనేటప్పుడు అది కావాల ముఖ్యంగా. అలాగా అందం అద్భుతంగా ఉండే ఒక పొర్కొడి కోవలర్దం పొర్కొడి పుక్షరవల్హుల్ పునమయిల్ ఎన్ని అని ఇంత వాళ్ళ ఒక అందం గురించి అంత ప్రశంసంగా చెప్తున్నారు ఈ పాసురంలో. ఇప్పుడు ఆవిడ లేపుతున్నారు ఆశ్చర్యంగా. కత్తు కరవై కనంగళ్ పలకరందు శెట్రార్ తెల్లడియ సెన్ను సెరుచెయ్యం. కట్రు కరవై, కట్రు కరవై, కరవై అంటే ఆవులు, కట్రు అంటే కండ్రు అంటే తోడ కదా చెప్తారు. దోడ కరెక్ట్, దోడ. కండ్రు అంటే దోడగా ఉండేది. ఇప్పుడు ఆ బృందావనం తిరువాయిపాడిలో ఉండేదాన్ని ఆవులా లేకపోతే దోడావా అంటే అన్నీ ఆవులే, కానీ కనిపించేటప్పుడు ఎట్లా ఉంటుంది? దోడలాగా కనిపిస్తుంది. అది ఎట్లండి? ఆవుగా ఉండేటప్పుడు అంత పెద్దదిగా కదా కనిపించేది అంటే కాదండి. అక్కడ ఉండే ఆవులన్నీ మీరు చూసేటప్పుడు ఎట్లా కనిపించేది మీకు? అది దోడలాగానే కనిపిస్తుంది. ఎప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది, ఎప్పుడు ఇంకా వయసు రాదు అనేది. ఇది ఎక్కడ మనం చూసేదానికి అవుతుంది? పరమపదం వెళితే అక్కడ చూసేదానికి అవుతుంది. పంచవింశోయం పురుష అక్కడ ఉండేటప్పుడు ఎట్లా ఉండేవాళ్ళంటే పరమాత్మ, నిత్యుడు, ముక్తుడు అందరూ కూడా కలిసి ఎప్పుడు ఒకే ఏజ్లో ఉంటారు. పెరుమాళికి పేరు చెప్పింది వేదం అక్కడ. యువ అకుమార, ఇంకా కౌమార్యం పూర్తి అవ్వలేదు, ఇంకా యవ్వనం ప్రారంభించలేదు, దాని మధ్యంలో ఉండే స్టేజ్ అండి. ఎప్పుడు 20-25. పెద్ద పెద్ద యాక్ట్రెస్ అని ఉన్నారు కదా, పెద్ద పెద్ద సినిమాలో యాక్ట్ చేసేవాడు. వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళి మీరు ఏజ్ ఏమండి? ఎప్పుడు 25, ఎప్పుడు 25 అంట. ఏమి వాళ్ళకి కూడా పరమోదం గుర్తు వచ్చిందో ఏమో. దాంట్లో ఉండే విషయం, మా ఏజ్ బయట చెప్పకూడదండి. సరే, బయట చూసేటప్పుడు కూడా తెలుస్తుందా? తెలియదా? అది ఎక్కడ మనకి ఉదాహరణ అంటే ఈ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు చూస్తే అలాగనే ఉంటారు ఎప్పుడు. గోపికాస్త్రీ ఆ భావం కలిగిన వాళ్ళు ఎప్పుడు. మన అరవ రాష్ట్రంలో ఎప్పుడు స్వామి మీ ఏజ్ తెలుస్తుంది, అది చూస్తే తెలుస్తుందండి. అక్కడ ఉండే ఆవిడ చూసేటప్పుడు ఆవికి ఏజ్ అయినది తెలియదు. ఎందుకు? అన్ని ఆవులు చూసేటప్పుడు దోడలాగా కనిపిస్తుంది. కట్రు కరవై, అది ఎంత ఉంటుంది అంటే ఎక్కువ ఉంది. 1, 2 అని పెట్టేదానికి కాదు. అక్కడ వాళ్ళకి ధనం అనేది ఏది అంటే ఈ పశు ఆవులే. గోధనం ఎట్లా ఉంటుందో అది బట్టి ధనం అని చెప్తారు. ఇప్పుడు అన్నీ పోయింది, గోల్డ్ అయిపోయింది. ఇప్పుడు
అబ్బోయ్ డబ్బు ఎక్కువ ఉంటే, ఇక్కడ ఆస్తులు ఎక్కువ ఉంటే, అప్పుడు ఆ రోజులో ఓ అంత ఆవులు ఉందా వా దగ్గర, అబ్బోయ్ పెద్దవాడయ్యా వాడు అంట. గో సమృద్ధి ఎక్కువ ఉండవు. అదన్నీ మనం విడిచిపెట్టాం. దానికోసమే ఎక్కువ రకరకాలుగా వ్యాధులు అనుభవిస్తున్నాం. అప్పుడు కూడా మనకి ఇంకా బుద్ధి రాలేదు. ఎంత డబ్బు, ఎంతో క్రోర్పతి పెద్దదిగా పెట్టుకుంటే వాళ్ళు ఒకరోజు ఏమి లేకుండా పోతారు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తారు, దాంట్లో ఏం ఉపయోగం అయిపోతుంది, అన్నీ చూస్తున్నావు కానీ ఇంకా మనసు రాలేదండి. అలాగా గో సంరక్షణం పెద్ద నిధి అంటున్నారు, పెద్ద ధనం అనేది. అందుకోసమే ఆరవంలో గో అనే దానికి రకరకాలుగా శబ్దం ఉంది. ఆ పశు, ఆ అని చెప్తే పశు, పశు అంటే గో. తర్వాత ఇంకొక శబ్దం మాడు అంటారు. ఈ మాడు అనే దానికి ఆరవంలో ఒక మీనింగ్, ఏమర్థం తెలుసా? మాడంటే సెల్వం, ధనం అని పేరు. మనకి తిరుమంగై ఆళ్వార్ తిరునందాండకంలో పాసురంలో తెలియజేస్తున్నారు. అందనర్మాటంది వైత మందిరత్తై మందిరత్తాల్ మరవాదెన్నం వాడుదియేల్ వాడలాం వడనెంజమే. ఇప్పుడు అన్నీ తిరుమంగై ఆళ్వార్ సీజన్. గుడిలో 6వ తిరునాళ్ళ నుంచి తిరుమంగై ఆళ్వార్ పగల్బత్తులు 6 to 10 వరకు స్వామివారిది పెరియ తిరుమడి అన్నీ వెళుతుంది. తిరునాందకం చాలా అద్భుతంగా అక్కడ అరయర్ సేవలు జరుగుతుంది. అక్కడ 4వ పాసురం తిరునాళ్ళ ఇందిరర్కుం పిరమర్కుం ముదల్వంతన్నై అని వచ్చే పాసురములో తిరుమంగై ఆళ్వార్ అందనర్ మాట్ అందివైత మందిరం, అందనర్ మాడు బ్రాహ్మణుడికి ఉండే ఆవు అని పేరు చెప్పారు. అదే బ్రాహ్మణుడికి ఏమి ఆవు అంటే బ్రాహ్మణ దగ్గర ఉండే ధనం. ఇదే వేదం చెప్పింది, బ్రాహ్మణానాం ధనం రుజస్సామాని. ఆళ్వారు ఏం చేశారు, వేదంలో ఉండేది తమిళ్లో ట్రాన్స్లేట్ చేసేదారు అంతే. అన్నీ అక్కడ ఉండే వాక్యాలు ఇక్కడ కనిపిస్తుంది మనకి. బ్రాహ్మణ ధనం ఇది. వేదం ఏం చెప్పింది, ఋగ్ యజు సామం, ఇదే బ్రాహ్మణ ధనం. అదే ఆళ్వారు ఇక్కడ చెప్తున్నారు, అందనర్మాడు, ఇది బ్రాహ్మణానాం ధనం, ఈ వేదమే. మాడు అంటే ఏమి, సెల్వం. గుర్తుపెట్టుకోవాలి. ఆ సెల్వం ఎంత ఉంటుంది అక్కడ, చాలా ఎక్కువ ఉందండి. ఎంతో ఎక్కువ ఉంది, గుంపు గుంపుగా ఉంటుంది. అది పెద్ద పెద్ద గ్రూపుగా, అబ్బోయ్ ఎంత గ్రూపులు ఉన్నాయి, అది కూడా లెక్క పెట్టేదానికి అవుతుందా? కనంగల్పల, అదే కూడా లెక్క పెట్టేదానికి కాదు, 1, 2 అని పెట్టేదానికి కాదు. ఎంత గ్రూపుగా ఉంది, అది కూడా ఎంత ఉంది అని మనం లెక్క పెట్టేదానికి లేదు అంటున్నారు ఇక్కడ. ఎదిలో కట్రికరవై కనంగల్పల, భగవత్ సమృద్ధి. ఎక్కడ భగవత్ సమృద్ధి పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ మిగిలిన ఇది కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళే ఆశపడి నేనే ఒక గోపాలుడుగా ఉండవల, నేనే ఒక గోవిందుడుగా ఉండవల, నేనే ఈ ఆవుడికి కూడా పరిపూర్ణ రక్షకుడుగా ఉండవల అనేటప్పుడు అక్కడ ఆవు ఎక్కువ పెరుగుతుంది. కట్రికరవై కనంగల్పల, ఇలా 1,00,000 కోటి ఆవులు ఉండేటప్పుడు అక్కడ ఆవు దగ్గర నుంచి పాలు తీసుకోవాలి కదా. పల కరందు ఆ పాలు తీసేది ఆవు దగ్గర నుంచి. అది అంత సులభమైన విషయమా అంటే అది పెద్ద కష్టమైన విషయం. ఇప్పుడు మనమందరికీ చేసేదానికి ఏమొచ్చింది, మ్యాన్ చేసేది కష్టమని అన్ని మిషన్ చేస్తుంది. ఏమండి మీ ఇంట్లో క్లీనింగ్ రోబో పెట్టుకోనండి, ఆన్ చేస్తే అదే క్లీన్ చేస్తుందండి. డిష్ వాషింగ్ మిషన్ పెట్టుకున్నానండి, మళ్ళీ క్లోత్ వాషింగ్ మిషన్ ఉందండి. అన్నం చేసేదానికి కూడా ఒకటి పెడితే అదే వస్తుంది, ఏం మెనూ ఇస్తే అదే వస్తుందండి. ఇంకా అది రాలేదు మన దగ్గర, ఇంకా అడ్వాన్స్గా ఉండేవాళ్ళు పెట్టుకున్నారనుకోండి. ఒకే కష్టం, ఆ అన్నం తీసి ఇలా నోరులో పెట్టి మనం తీసుకొని లోపల పెట్టుకోవాలి. అది మాత్రం మిషన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్ని మిషన్గా అయిపోయింది, సులభంగా ఈజీగా. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆవుల దగ్గర నుంచి పాలు తీసేది కూడా మిషన్ పెడుతున్నారు. అలాగా కాంబులో కూడా అది పెట్టేదానికి ఒక మిషన్ వచ్చింది, అది ఆన్ చేస్తే అలాగా తీసుకుంటున్నారు. అది క్రమమా, అది ప్రయోజనమా అంటే అక్రమమే. అది చేసేటప్పుడు అంత సుఖకరమైనది కాదు. అయ్యేటప్పుడు ఎందుకు అలా చేయకుండా పోతున్నాం అంటే అది చేసేవాళ్ళ మనం పోషణం చేయలేదు. అది ఆవు దగ్గర నుంచి పాలు తీసేవాడికి మనం పోషణం చేసేటప్పుడు కూడా అది ఉపయోగపడుతుంది. గోల్డ్ మాత్రం ప్రైస్ పెరుగుతూనే వెళుతుంది. ఆవు 3 సంవత్సరం ముందుగా ఎంత 1 లీటర్ తీసారో అదే రూపాయలండి ఇప్పుడు కూడా అనేటప్పుడు వాళ్ళు అక్కడ అట్లా పోషణ ఎక్కడ జరుగుతుంది, అక్కడ సులభమైన విషయం కాదు. అక్కడ కరందు
అంటే ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించి వచ్చే అలాగా కార్యం ఆవు దగ్గర నుంచి పాలు తీసేది. ఎందుకు? కృష్ణ స్పర్శములో పెరిగిన ఆవు, అన్ని దూడలాగా కనిపించే ఆవు, ఒక్కొక్క ఆవు కూడా ఒక మినిమం 25 లీటర్స్ 50 లీటర్స్ పాలిస్తుంది. ఇప్పుడు కూడా అది సత్యం. ఇక్కడ సౌత్ ఇండియాలో కనిపించే ఆవులన్నీ కూడా అంత పెద్దదిగా పాలిచ్చేది కష్టం. మీరు చూసారా? గోశాల పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకున్నారు? స్వామి ఇది గిర్రు పెట్టుకున్నారండి, స్వామి చూడండి ఇక్కడి నుంచి ఆవు తీసుకొని వచ్చాను, రాజస్థాన్ నుంచి ఒక రకం ఉంది, ఇంకా గుజరాత్ నుంచి వచ్చేదే గిర్రు అని ఆవు చెప్తారు. అక్కడ వచ్చే ఆవులు మీరు చూస్తే చాలా పెద్దదిగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కృష్ణ స్పర్శం అప్పుడు ఉండేటప్పుడు ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది. దాంట్లో వచ్చే పాలు కూడా ఎక్కువ ఉంది. నాటు మాడు అనేటప్పుడు పాలు తక్కువ వచ్చేది, బట్ నార్త్ ఇండియా నుంచి వచ్చే నాటు మాడు అంటే ఎక్కువ పాలుస్తుంది. గిర్రు, కాంగ్రిజీ ఇలా పేరు చెప్తారు. కరంద్, అది నుంచి పాలు తీసేది అంత సులభం కాదండి, పెద్ద విషయం. వాళ్ళకి ఒక్కసారి పాలు తీసేదానికి కింద కొడతారంటే లేసేదానికే పెద్ద కష్టం అయిపోతుందా. 3 గంటల సేపు 4 గంటల సేపు అయిపోతుందా వాడికి. కరంద్ పలకరంద్ కట్టుకరవై కనంగళ్ పలకరంద్. అది మాత్రం కాదు, ఆ గొలకులంలో పుట్టే వాళ్ళకి గోపురుకు అందరికీ వాళ్ళకి ఏం బలం అంటే షెట్రార్ తిరలడియ షెండ్రు సెరుచెయ్యం. షెట్రార్ అంటే విరోధి. విరోధి నిరసనం అనేది ఎట్లా చేస్తారంటే విరోధి దగ్గర ఉండే బలం పూర్తిగా పోయే వరకు యుద్ధం చేస్తారు. విరోధి నిరసన సామర్థ్యం కలిగిన వాడు ఒక రాజుడు అనేటప్పుడు వాళ్ళకి ఉండే పెద్ద బలం ఏది అంటే విరోధి నిరసనం ముఖ్యమైన బలం. పరమాత్మ అదే చెప్తున్నారు, పరిత్రాణాయ సాధూనాం, సంరక్షణ. అది ఎట్లా చేస్తారు? పెరుమాళ్ ఎట్లా చేసేదానికి అవుతుంది అంటే వినాశాయ చ దుష్కృతాం. విరోధులు చంపేసేటప్పుడు, రావణ వధం చేసేటప్పుడే ధర్మ సంస్థాపనం చేసేదానికి అవుతుంది. అక్కడ ఉండే దేవస్త్రీలందరికీ కూడా విడుదల వస్తుంది. ఎట్లా వచ్చింది? రావణ వధం చేసిన తర్వాత, కంస వధం చేసిన తర్వాత దేవకి వసుదేవురు అక్కడ కారాగ్రహం నుంచి బయట వచ్చేదానికి అయ్యింది. హిరణ్యకశిపు వధం చేసిన తర్వాత ఏమొచ్చింది? అక్కడ ప్రహ్లాదుడు అనే వాళ్ళకి అద్భుతమైన ఒక పేరు వచ్చింది. నెక్స్ట్ వాళ్ళే ఇక్కడ పూర్తిగా రాజ్య పరిపాలన చేసేది అక్కడ ఉండే యోగ్యం ఉండేవాడు అనే దానికి వచ్చింది అక్కడ. ఇదన్నీ పరిత్రాణాయ సాధూనాం, అదే ముఖ్యమైనది. దానికి కావలసినది ఏది అంటే వినాశాయచ దుష్కృతాం. ఇప్పుడు షెట్రార్ తిరలడియ సెండ్రు సెరుచెయ్యం. సెండ్రు సెరుచెయ్యం, సెండ్రు సెరుచెయ్యం అంటే యుద్ధం అనేటప్పుడు ఒక రాజా ఎట్లా ఉండకూడదంటే విరోధి ఎప్పుడు వస్తున్నారో అప్పుడు చూస్తామండి, వాడు వచ్చేటప్పుడు జగడం పెడుతున్నానండి, వాడు వచ్చేటప్పుడు జగడానికి వీళ్ళందరూ ఏమయ్యా రెడీ అయితే, స్వామి మాకు ట్రైనింగే ఇవ్వలేదే, సరే పర్వాలేదు ఈ గన్స్ అక్కడ, అదన్నీ కూడా గన్స్ అని ఇప్పుడే రిపేర్కి ఇచ్చామండి. ఇలా ఉంటే యుద్ధం జరుగుతుందా బాగా? రాష్ట్రంలో యుద్ధం జరిగేటప్పుడు అన్నీ రెడీగా ఉండవాలి, యుద్ధం చేసేవాళ్ళు ఉండవల, యుద్ధానికి ఉండే కావలసిన ఆయుధాలన్నీ కూడా రెడీగా ఉండవల. దానికోసం ఎట్లా చేస్తారంటే రాజులు అంటే అప్పుడప్పుడు ఎవరైనా విరోధులు కనిపిస్తే వీళ్ళే వెళ్ళి అక్కడ నిరసనం చేస్తారు. విరోధి నిరసనం చేసేదానికి వీళ్ళే వెళతారు అక్కడ. అందుకోసం ఇక్కడ చెప్తున్నారు, షెట్రార్ తిరళడియ షెండ్రు సెరుచెయ్యం. షెండ్రు సెరుచెయ్యం. ఆ గోపవృద్ధులందరూ, ఆ గోపకులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండేవాడు? కృష్ణుడు అలాగా ఉండేవాడు. కృష్ణుడు కంసవధం చేసేదానికోసం పెరుమాళ్ ఉండే స్థలానికి కంసుడు వచ్చారా? కంసుడు ఉండే స్థలానికి పెరుమాళ్ వెళ్ళారా? కంసుడు ఎక్కడ ఉన్నారో అక్కడ వెళ్ళారు పెరుమాళ్. అబ్బోయ్ నువ్వు ఉండే స్థలంలో వచ్చి నేను చూస్తాను చూడు. రాముడుగా స్వామివారు అవతరించేటప్పుడు రావణుండే భవనంలో వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు పెరుమాళ్. రావణ భూమి ఏది? లంక. అక్కడ వెళ్ళి యుద్ధం చేశారు పెరుమాళ్ మనకి. అలాగా వీళ్ళందరూ కూడా శండ్రు సెరుచెయ్యం. ఇది ఒక దోషమా? రాజా అనేవాడికి వాళ్ళొక విరోధి వచ్చి వీళ్ళ దగ్గర యుద్ధం చేస్తే అది ఈ రాజాకు దోషమైన విషయం. చూడయ్యా వాళ్ళ దగ్గర అంత పెద్ద వీరం కనిపించలేదు, అంత పరాక్రమశాలి కాదు వీడు, వాడు విరోధి వస్తే చూస్తాం మనం అని ఉండేవాడు. అది ప్రయోజనం కాదు. సెండ్రు సెరుచెయ్యం కుట్రం ఒన్రిల్లాద కోవలర్. కుట్రం ఒన్రిల్లాద. కుట్రం అంటే వీడి దగ్గర ఒక్క దోషం కూడా లేదా.
అదేమి దోషం? దోషం అనేది వాడు ఒక వర్ణానికి ఎట్లా ఉండో దానికి తగ్గట్టుగా దోషం అనేది అవుతుంది. రాజులు అనేవాళ్ళకి దోషం ఏది అంటే శిష్ట పరిపాలనం చేయకుండా పోతే అది దోషం. విరోధి నిరసనం చేయకుండా పోతే అది ఒక దోషం. విరోధి దగ్గర యుద్ధంలో వీడే వెళ్ళి వాడు చెప్పకుండా పోతే అది దోషం. తర్వాత ఇంకొక దోషం చెప్తున్నారు వీడికి. విరోధి అన్ని ఆయుధాలు కింద విడిచిపెట్టి, అబ్బోయ్ నేను ఇప్పుడు మీ దగ్గర యుద్ధం చేసేదానికి యోగ్యత లేకుండా ఉండేవాళ్ళగా ఉంటున్నాము అని క్షమించండి అని అడిగేటప్పుడు అప్పుడు వీడు యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర అది ఒక దోషం. యుద్ధ భూమి నుంచి బయట వీడు ఆ వెనకాల ఉండేది చూపించి అలా బయట వెళ్ళిపోతున్నారంటే అది దోషం. ఇదన్నీ రాజులు ఉండేవాడికి దోషం. మనకిప్పుడు ఏం భారతదేశంలో అయిపోయింది తెలుసా? ఈ రెండో వర్ణమే ఎక్కడ ఉన్నారని తెలియదు. రాజా అని చెప్పేవాడు, క్షత్రియుడు అనేవాడు ఎక్కడ ఉన్నారు, ఎట్లా అది గవర్నమెంట్ అయిపోయింది, అన్ని రకరకాలుగా ఇంకా ఒక రకంగా అయిపోయింది. వాళ్ళ దగ్గర కనిపించే ఆ పరాక్రమత్వం అదే దేశ సంరక్షణానికి చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళు వాళ్ళ దగ్గర జగడం పెట్టేదానికి కాదు, బయట ఉండే వాళ్ళ దగ్గర, దేశానికి విరోధంగా వచ్చే వాళ్ళ దగ్గర జగడం పెట్టేదానికి క్షత్రుడికి పెరుమాడు అంత పరాక్రమం ఇచ్చారు. అందుకోసమే వేదం చెప్తుంది, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య అంటుంది. పరమాత్మకు ఉండే బాహుబలం ఉంది కదా, ఆ బాహు నుంచి పుట్టిన వాళ్ళకి ఎవరు అంటే వాళ్ళందరూ క్షత్రియులు అని పేరు చెప్తున్నారు. వీళ్ళకి కుట్రం ఒండ్రిల్లాద కోవలర్, ఒక దోషం కూడా లేకుండా ఉండేవాడా వీళ్ళందరికీ కూడా. ఆ కోవలర్దం పొర్కొడి, ఆ కులముల పుట్టావమ్మా నువ్వు అని ఇక్కడ వీళ్ళ గురించి వర్ణన చేస్తున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ రోజు చూస్తాము. మంచిది. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉందా? చేయవచ్చు. ఆన్లైన్లో ఎవరికైనా ఉందా? టైమే నా కాల తత్రవి ప్రభు పరమపదం మారి ఉండలేదు ఇక్కడ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? చెప్పండి. చెప్పమ్మా, ఏమో చెప్తున్నారే. వెరీ గుడ్. సరే, పూర్తి చేసుకుంటాం, టైం అయింది. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யஸ்ரீர்நித்யமங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம். பெரிய வாச்சான் பிள்ளை திருவடிகளே சரணம். ஆழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம்.